1997లో వారి గురువు గారైన శ్రీ అభినవోద్దండ భారతీ తీర్థ స్వామి వారి చేతుల మీదుగా సన్యాస దీక్ష స్వీకరించిన స్వామివారు 2000 సంవత్సరంలో హంపి పీఠాన్ని అధిష్ఠించారు. జగద్గురు పీఠానికి పీఠాధిపతిగా హైందవ ధర్మ పరిరక్షణ నిమిత్తం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిమాన్వితులు ఆయన. అటువంటి మహనీయులు ఈ కోటి దీపోత్సవ వేదికపైకి వేయించేయటం మన భాగ్యం. శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. వాగర్థవివ సంవృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణమహం భజే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కోటి దీపోత్సవానికి మా పక్కనే కూర్చున్నటువంటి స్వామివారికి నారాయణ స్మరణ తెలుపుతూ ఈ యొక్క కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, ఈ యొక్క కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నటువంటి యావత్ మంది భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైన సంస్కృతి అని ఈనాడు పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా మన యొక్క ఆచారాలని, సంప్రదాయాల్ని పరిశోధన చేసి దాని వెనక ఉన్నటువంటి విజ్ఞానము, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తిని గమనించి ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొందుతున్నట్టుగా మనకు అనేక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. భారతదేశం యొక్క శక్తి పాశ్చాత్య దేశాలకు అర్థమైంది. ప్రతి ఒక్క దేశానికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు యొక్క అర్థం మనకి అంతగా తెలియదు, దాని యొక్క అర్థం. కానీ మన దేశం యొక్క పేరులో విశేషమైన అర్థం ఉన్నది. భా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళం. ఇది మన యొక్క దేశం యొక్క శక్తి. ఇక రెండో విషయానికి వస్తే, ఏదైతే ఈరోజు మనం కోటి దీపోత్సవాన్ని జరుపుకుంటున్నామో ఈ మాసము పరమేశ్వరుడు చాలా ప్రీతికరమైన మాసం. ఎందుకు? శివుడు అగ్ని లక్షణాలతో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు. ఇక అగ్నిని శాంతం చేయాలంటే చంద్రుడు, సోముడు విశేషంగా చల్లదనాన్ని ఇస్తాడు. కృత్తిక అగ్ని నక్షత్రం జ్యోతిష ప్రకారం ఏ చంద్రుడైతే పూర్ణ కళలతోటి కృత్తికా నక్షత్రంతో ఉంటాడో ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు. అదే ఆ పరమేశ్వరుడికి విశేషమైనటువంటి మాసం. మన యొక్క ప్రతి ఒక్క మాసం కూడా ఏ నక్షత్రం అయితే పూర్ణ కళలతోటి చంద్రుడితోటి ఆ మాసంలో ఉంటే ఆ మాసానికి ఆ పేరు. చిత్తా నక్షత్రం ఉన్న మాసానికి చైత్రమాసం అని,
విశాఖ నక్షత్రం చంద్రుడితో కూడిన పౌర్ణమికి వైశాఖ మాసమని, ఆషాఢ మాసానికి ఆషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము, శ్రావణ మాసము శ్రవణ నక్షత్రము, భాద్రపద మాసము పూర్వభాద్ర నక్షత్రము, ఆశ్వీజ మాసము అశ్విని నక్షత్రం కూడుకున్నది, కార్తీక మాసం కృత్తికా నక్షత్రం కూడుకున్నది, ముందర వచ్చే మాసం మార్గశిర మాసం మృగశిర నక్షత్రం కూడుకున్న చంద్రుడికి పూర్ణచంద్రుడికి ఆ మాసానికి ఆ పేరు. ఇట్లా మన భారతీయ సంస్కృతిలో ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి, ఏవి కూడా మూఢనమ్మకాలతో కావు. అటువంటి కార్తీక మాసంలో ఇంకొక విశేషం ఉన్నది. అమ్మవారి తులసి వివాహం కూడా చేస్తుంటాం. రెండవది ఆషాఢ ద్వాదశికి విష్ణుమూర్తి శయన ఏకాదశి అంటారు. ఆ రోజు శయనానికి వెళ్ళిపోతారు, పడుకుంటా అంట పాల సముద్రంలో ఆయన. అందుకని ఉత్తర భారతం వాళ్ళు విష్ణుమూర్తి పడుకున్నప్పుడు ఏ శుభకార్యం వాళ్ళు చేసుకోరు. అదే ఈ యొక్క ఉత్థాన ద్వాదశి అని మొన్న ఆ రోజు ఆ విష్ణుమూర్తి కూడా ఆ యొక్క శయనం నుంచి లేచి ఈ యొక్క భక్తులకి ఉద్ధారం చేయడం కోసం అప్పటి నుంచి శుభకార్యాలు మొదలు పెడతారు. అటువంటిది శివకేశులకి అభేద్యమైనటువంటి ఈ యొక్క మాసం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివం అని మనకి స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడి యొక్క హృదయమే విష్ణువు, విష్ణు యొక్క హృదయమే శివుడు. ఇద్దరికీ భేదం లేనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో బ్రహ్మాండంగా ఇక్కడ దీపోత్సవం జరుగుతున్నది. దీపం యొక్క విశిష్టత ఏమిటి? దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. అజ్ఞానమన అంధకారాల నుంచి జ్ఞానమనే వెలుతుల్లోకి తీసుకెళ్ళి మన జ్యోతిని వెలిగిస్తాం. ఈ యొక్క దీపాన్ని వెలిగించేటువంటి శక్తి మనకి, దీని వెనుకున్నటువంటి శక్తి మనం మర్చిపోయాం. కానీ పాశ్చాత్య దేశమైనటువంటి అమెరికా దేశం యొక్క అధ్యక్షులు వారు బరాక్ ఒబామా పోయిన సంవత్సరం కూడా దీపాలను వెలిగించి దాని యొక్క శక్తిని మన ప్రపంచానికి అందించారు ఆయన. మనకు అర్థం కాలేదు. ఈ సంవత్సరం అంటూ ఆయన సెలవు దినాన్ని ప్రకటించాడు దీపావళి రోజు. ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు లైట్ అన్నాడు ఆయన. అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుతుల్లో తీసుకున్నటువంటిది ఈ యొక్క విశేషమైనటువంటి పండుగ అని చెప్పి ఆయన చెప్పడం. ఇట్లా భారతీయ సంస్కృతిలో అనేకమైనటువంటి రహస్యాలు నిగూఢంగా ఉంచబడ్డాయి. ఇంకా రెండో విషయానికి వస్తే మనం వీటిని అంతా కూడా పక్కకి పెట్టాం. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో కనపడేవంతా కూడా సత్యము, కనపడనంత అబద్ధం అని చెప్పి మనం నిర్ధారణ చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఆచారాలు సంప్రదాయాలు చేస్తున్న మూలకంగా మనకు వచ్చే ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, శారీరక శక్తి ఇవేవి కూడా మన కళ్ళకు కనపడవు. వ్యాపారం చేస్తే లాభం నష్టం వచ్చినట్టుగా, పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైనట్టుగా కనపడేటట్టుగా ఇవి కనపడవు. అందుకని పక్కకు పెట్టాం. ఒక్కొక్కటి మనం కొత్త మాధ్యమంగా మొదలు పెట్టుకుంటున్నాం. పాశ్చాత్య సంస్కృతి దీపాలు వెలిగించేది ఆరంభం చేయాల్సినటువంటిది దీపాలను ఆర్పేస్తున్నాం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం, బర్త్డే అని. బర్త్డే చేసుకుంటే నష్టం ఉన్నది కానీ లాభం లేదు. ఎందుకంటే బర్త్డే డేట్ ప్రకారం చేసుకుంటారు. డేటు 29 ఫిబ్రవరి కనుక ఎవరైనా పుట్టినట్టయితే వాళ్ళ యొక్క 3 సంవత్సరాలు ఇంకా వాళ్ళకి బర్త్డే ఉండదు. కానీ తిథి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రపంచంలో. ఎప్పుడైనా సరే మనకి ఊహ వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరము పంచాంగంలో రామనవమి లేదని రాశారండి అని విన్నామా? జన్మాష్టమి లేదని రాసింది విన్నామా? శివరాత్రి లేదని రాసింది విన్నామా? గణపతి చవితి లేదని రాసింది విన్నామా? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ తిథి ప్రకారం మన యొక్క ఋషిమునులు చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ దేవీ దేవతల యొక్క పండుగలు కూడా వాళ్ళ యొక్క డేలు మొదలు పెడతామో, రామా డే, కృష్ణా డే, శివా డే, గణేష్ డే అని మొదలు పెడతామో అని చెప్పేసి వాళ్ళ యొక్క పేరు పక్కనే తిథిని పెట్టేశారు. శ్రీరామ నవమి, జన్మాష్టమి, వసంత పంచమి, ఇట్లా గణేష్ చతుర్థి, ఇట్లా తిథి ప్రకారమే వాళ్ళ యొక్క పేరు పక్కనే తిథి పెట్టేశారు. అదే రోజు మనం ప్రపంచం మొత్తంలో ఆచరణ చేస్తున్నాం. ఇంత విశేషమైనటువంటిది మన యొక్క
సంస్కృతి. దీన్ని మర్చిపోయాం. ఇంకా ముందుకు పోయాం. మన యొక్క విద్యాభ్యాసాన్ని నాశనం చేసుకున్నాం. మన క్రీడారంగాన్ని నాశనం చేశాడు. భారతదేశానికి వచ్చాడు మెకాలే. దాదాపు 179 సంవత్సరాల కిందట భారతదేశం మొత్తం తిరిగి తన దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఉపన్యాసం ఇచ్చాడు. నేను భారతదేశం మొత్తం తిరిగినా నాకు ఎక్కడ ఒక బిచ్చగాడు కానీ, బీదవాడు కానీ, దొంగవాడు కానీ కనపడలేదన్నాడు. అటువంటి గొప్ప దేశం నేను చూశాను. దానికి కారణం ఏంటంటే భారతీయులు ఉన్నటువంటి ఆధ్యాత్మికత, వాళ్ళ యొక్క సంస్కృతి. ఈ రెండింటిని మనం నిర్వీర్యం చేయాలన్నాడు. క్రమక్రమంగా మన యొక్క అన్ని క్షేత్రాల రంగాల్ని నిర్వీర్యం చేశాడు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశాడు, క్రీడారంగాన్ని నిర్వీర్యం చేశాడు, చివరికి మన సాంస్కృతిక రంగాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. అందుకనే ఈనాడు మనము కేవలము మనుషుల్లాగా, మానవుల్లాగా బతుకుతున్నాం కానీ మనిషిలాగా బతకటం లేదు. మనం దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా బతుకుతున్నాం. విద్యారంగాన్ని ఎట్లా పాడు చేశాడు. ఈరోజు మొన్ననే బాసరికి వెళ్ళాను, గంగా ఆరతికి రమ్మంటే మడుగులో నీళ్లున్నాయి అంతే అక్కడ. అంతేకాదు ప్రతి చోట కూడా, ప్రతి నది కూడా క్రమక్రమంగా ప్రవహించే నదులు కూడా అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. కారణం ఏంటి? 2 ముఖ్యమైన కారణాలు. యజ్ఞాత్ వర్షతు పర్జన్యాన్ని, యజ్ఞం చేస్తే వాతావరణ కాలుష్య నిర్మూలమై వానలు కురుస్తాయి. అది చేయటం లేదు. రెండవది, మన విద్యా విధానంలో మన పిల్లలతోటి భగవంతుడిని పొమ్మనే పద్యాలు మనకు నేర్పాడు. రెయిన్ రెయిన్ గో అవే, రెయిన్ రెయిన్ గో అవే అని. వానదేవుడా పొమ్మంటే వస్తాడా, వానదేవుడా రమ్మంటే వస్తాడా? వాన వాన వల్లప చేదు చల్లప పోయినయి, రెయిన్ రెయిన్ గో అవే అయింది. బాలవాక్కు బ్రహ్మవాక్కు, అందుకని వానల పట్టాలి. పోనీ భాష మీద మనకు ద్వేషం లేదు. అదే భాషలో రెయిన్ రెయిన్ కమ్ కమ్ గుంటలన్నీ గమ్ గమ్ అని అనొచ్చు కదా, మనం అంటున్నామా? లేదండి, మా మిస్ చెప్పిందండి అదే కరెక్ట్ అండి. 60 సంవత్సరాలు వచ్చినా, రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినా అక్కడ మిస్ అంట అక్కడ ఆమె. ఇట్లా మన యొక్క విద్యా విధాన్ని నాశనం చేశాడు. పోనీ అదే భాషలో మన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనకి భావదాస్యంతో అక్కడే కుంగిపోతున్నాం కాబట్టి మన యొక్క సొంతమైనటువంటి ఆలోచన చేయటం లేదు. ఎట్లా నేర్పవచ్చు? మన అదే భాషలో మన సంస్కృతిని 1 1 1 గాడ్ ఈజ్ 1, 2 2 2 ఎపిక్స్ ఆర్ 2, 3 3 3 మూర్తిస్ ఆర్ 3, త్రిమూర్తులు, 4 4 4 వేదాస్ ఆర్ 4, 5 5 5 పాండవాస్ ఆర్ 5, 6 6 6 చక్రాస్ ఆర్ 6, 7 7 7 ఋషిస్ ఆర్ 7, 8 8 8 దిక్పాలకాస్ ఆర్ 8, 9 9 9 గ్రహాస్ ఆర్ 9, 10 10 10 అవతారాస్ ఆర్ 10. ఎందుకు ఆలోచన చేయటం లేదండి మనం? ఇది అయ్యా చప్పట్లు కొట్టద్దండి, ఇది రాజకీయ సభ కాదు. ఇది రాజకీయ నాయకులు చప్పట్లు కొట్టాలి, భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇట్లా మన యొక్క సంస్కృతిని క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ నిలబడి ఉన్నాం. ఇక ముందుకు వెళ్ళాం. మన దేశానికి 3 మాతలు శక్తి అని చెప్పాడు. ఆ 3 నిర్వీర్యం చేయాలని మెకాలే. ఒకటి భారత్ మాత, రెండోది గోమాత, మూడోది గాయత్రి మాత. భారత్ మాత అంటే తల్లి. ఆ తల్లి నిర్వీర్యం చేశాడు. ఉదయం లేచిన తర్వాత ఏ తల్లి అయితే నవమాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జన్మనిచ్చిందో ఆ తల్లికి దండం పెట్టాలా, శాపం పెట్టాలా, తిట్టాలా? ఇంకా పక్క నుంచి లేవనే లేవాడు, కళ్ళు తుడుచుకుంటుంటూ లేస్తుంటాడు. ఏమంటాడు? గుడ్ మార్నింగ్ మమ్మీతో మొదలవుతుంది. గుడ్ మార్నింగ్ డాడీ. మమ్మీ అంటే శవము. పొద్దున్నుంచి రాత్రి వరకు చచ్చిందానివి అంటున్నాడే, ఆ తల్లి బాగుంటుందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం, ఏ తల్లి కూడా సంస్కారాలు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయింది. డాడీ అంటే గాడిద కంటే తక్కువ ప్రాణి, డిక్షనరీలోనే ఉన్నది. ఇట్లా తల్లి సంస్కారాలు, తండ్రి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళకి శాపం పెడితే ఇక ఆ చిన్నవారు ఏమవుతున్నాడు? పశువులాగా బతుకుతున్నాడు. ఇంకా ముందుకు పోయాం. అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాడు, అబద్ధాలు చెప్పి చూపిస్తున్నాడు. జానీ జానీ వాట్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. చక్కెర తినద్దు అంటున్నాడు, అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాడు, చేసి చూపిస్తున్నాడు. ఇదా? ఇట్లా విద్యారంగాన్ని నాశనం చేశాడు. ఇక జీవితాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోతున్నాము కానీ ముందుకు లేకుండా అయిపోయింది. గోమాత భారతదేశం యొక్క వెన్ను. గోమాత మాధ్యమంగా రైతు వికాసం, గ్రామ వికాసం, దేశ వికాసం ఒకప్పుడు ఉండింది. ఇది చూశాడు మెకాలే. గోమాత నాశనం చేయాలన్నాడు. గోమాత నుంచి దొరికేటువంటి కేవలం వీళ్ళకి పాలే కాబట్టి ఆ పాలు వేరే రకంగా ఇస్తున్నాడు. 24 గంటలు పాలు దొరుకుతున్నాయి. ఏం పాలు అంటే, ఏ పాలు తాగితే క్యాన్సర్ వస్తుందో ఆ పాలు, జెర్సీ పాలు. అమెరికా రీసెర్చ్ ఇది. అందుకని మన యొక్క దేశీ గోమాతల యొక్క శక్తి ఎంతున్నదని బ్రెజిల్ వాళ్ళకి అర్థమైంది. బ్రెజిల్ దేశం ప్రపంచంలో పెద్ద పాల ఉత్పత్తి దేశం.
అక్కడ 95% మన దేశీ గోమాతలు ఉన్నాయి. డెన్మార్క్లో 90% గోమాతలు మనవి. ప్రపంచంలో పెద్ద గోశాల మన దేశీ గోమాతలవి సౌదీలో ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు బ్రెజిల్ వాళ్ళు, మీ దగ్గర ఒంగోలు జాతి లేదు, దాని యొక్క వీర్యాన్ని కావాలంటే మేము 7 కోట్లకి ఇస్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది. అందుకనే గోమాతను మనం రక్షించుకోవాలంటే చిన్నగా ఒక ప్రాజెక్ట్ తయారు చేశాం. గోమాత మాధ్యమంగా రైతు వికాసం. ఎట్లా గోమాత చనిపోయేంత 2 పదార్థాలు ఇస్తుంది, పేడ, మూత్రం. వాటిని మనం కొనుక్కొని వాటి ద్వారా ప్రపంచానికే మనం గ్యాస్నివ్వచ్చు. రెండవది, గోమాత పేడ ద్వారా పేపర్ తయారు చేయొచ్చు. ఎప్పుడైతే పేపర్ తయారు చేయడం మొదలు పెడతామో భారతదేశమే కాదు, భారతదేశం మనం ఏదైతే ఈరోజు తయారు చేస్తున్నటువంటి చెట్లని కొట్టి తయారు చేస్తున్నారో ఈ చెట్లు కొట్టడం తగ్గిపోతుంది, దాంట్లో వానలు పడతాయి. ఇట్లా గోమాత ఆర్థికంగా మొన్ననే జీటీవీలో కూడా బ్రహ్మాండంగా వచ్చింది. గోమాత అంటే సామాజికంగా, ధార్మికంగా, ఆర్థికంగా కూడా విశేషమైనటువంటి ఒక మాత అని చెప్పడం జరిగింది. అందుకని చివరిగా మన జీవితాన్ని లెస్ చేసుకుంటూ పోతున్నాం. ఏమేమి లెస్ చేశామండి? ఫోన్ కార్డ్లెస్, కుకింగ్ ఫైర్లెస్, డ్రెస్ లీవ్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, జాబ్ థ్యాంక్లెస్, పోలీస్ క్లూలెస్, టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్ సీడ్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, ధర్మ ప్రాక్టీస్లెస్, కార్ కీలెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్. ఇట్లా మనం చేసుకున్నాం కాబట్టి క్రమక్రమంగా మనము దినదిన గండం 100 ఆయుష్యాలు బతుకుతున్నాం. దీన్ని మనం సరి చేసుకుంటే ఖచ్చితంగా మనం జీవితం మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకు దైవత్వాన్ని సాధించడానికి అవుతుంది. ఇట్లా మీరందరూ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ, ఇంకో చిన్న విషయము, హంపీకి ఉత్తరాధికారి ఎవరు లేరండి. కొంతమంది ఏదో చెప్పుకొని తిరుగుతున్నారు. ఇక ప్రభుత్వం వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. అట్లా కాకుండా హంపి విరూపాక్ష విద్యార్థి సంస్థానానికి ఎవరు కూడా మేము ఇంతవరకు ఉత్తరాధికి చేయలేము, కొద్దిగా ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచన చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ మరొకసారి హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామివారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఈ మధ్యనే భక్తి టీవీ వాళ్ళు విద్యారణ్యుల వారు ఎవరైతే హిందూ సామ్రాజ్యానికి నిర్మాణకర్తగా ఉన్నారో 1336లో వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని జరిగి టీవీలో వచ్చింది కార్యక్రమం. అయితే వారు చేసినటువంటి యొక్క తిథి మాత్రం సరికాదు. ఎందుకంటే పరంపరగా మేము ఆచరణ చేస్తున్నటువంటి తిథి అక్షయ తృతీయ రోజు చేస్తున్నాం. వాళ్ళు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఆ రోజు దాన్ని చేశారు. ఇటువంటి విషయాలు ఏమైనా మీకు కావాల్సినట్లయితే హంపీకి రండి, లేదా మమ్మల్ని ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు వచ్చి కలిసినట్టయితే మీకు ఆధారాలతో పాటు స్పష్టంగా అవన్నీ ఇస్తాం అని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి హంపి క్షేత్రాధిపతి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించిన శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారికి నమస్సులు తెలియజేస్తున్నాను. సృష్టి సారం విధి విధి లిఖితం